నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడుదువు. నీ మీద పడు శత్రువులను యెహోవా నీ ఎదుట హతము మగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదకు బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోవుదురు. నీవు కోట్లలో నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను సంపూర్ణంగా ఆస్వాదించెను. దేవుని వాక్యము ద్వారా ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ఆయనను ఆరాధించుతూ, నిన్ను వలె నీ పొరుగువారిని అనే ఒక ప్రేమతో వారిని ప్రేమిస్తూ, నీ తల్లిదండ్రులని సన్మానించటమే. ఈ 3 ఆజ్ఞలను కనుక మనం పాటిస్తే దేవుడు మన యందు ఎంతో గొప్ప కార్యములు చేస్తాడు. దేవుడు నీ మీద ఏ శత్రు